ఒక తల్లి తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమె భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటుంది. కానీ రోజు నవ్వుతూ కాలేజీకి వెళ్ళే ఆ బిడ్డ సాయంత్రానికి తిరిగి రాకపోతే ఆ తల్లి గుండె ఎంతలా రగిలిపోతుందో ఒక్కసారి ఊహించండి. కొందరు కామాంధులు, డబ్బు పిచ్చి పట్టిన రాక్షసులు కలిసి ఒక 19 ఏళ్ల అమ్మాయి మీద చూపించిన పైశాచికత్వం కేవలం శ్రీలంక దేశాన్నే కాదు, యావత్ ప్రపంచానికే కన్నీళ్లు పెట్టించింది. శ్రీలంకలోని జాఫ్నా పెనిన్సులా సమీపంలో పుంగుడు తీవు అనే ఒక చిన్న అందమైన ఐలాండ్ ఉంది. ఆ ప్రాంతంలో శివలోగనాథన్, సరస్వతి అనే భార్యాభర్తలుంటున్నారు. శ్రీలంక సివిల్ వార్ కారణంగా ఎన్నో ప్రాంతాలు మారుతూ భయంగా బతుకుతూ వచ్చిన ఆ కుటుంబం చివరికి యుద్ధ పరిస్థితులు సద్దుమణిగాక పుంగుడు తీవులో సెటిల్ అయింది. 1996 నవంబర్ 25వ తేదీన ఆ దంపతులకు మూడో సంతానంగా ఒక ఆడపిల్ల పుట్టింది. ఒక బాబు, ఒక పాప తర్వాత పుట్టిన ఆ చిన్నారికి విద్య అని ఎంతో ముద్దుగా పేరు పెట్టుకున్నారు. ఆ కుటుంబానికి విద్య అంటే పంచ ప్రాణాలు. అందరిలోనూ చిన్నది కావడంతో ఇంట్లో ఆమెను విపరీతంగా గారాబం చేసేవాళ్ళు. విద్య కూడా ఎంతో చురుకైన అమ్మాయి. ఎప్పుడూ నవ్వుతూ చదువులో ముందుంటూ అందరితో మంచి అమ్మాయి అనిపించుకునేది. పేదరికం, యుద్ధం చూసి పెరిగిన విద్యకు ఒక పెద్ద కలుండేది. భవిష్యత్తులో తను ఒక మంచి జర్నలిస్ట్ లేదా టీచర్ కావాలని తన అన్నయ్య నిశాంతంతో చెబుతుండేది. విద్య పుంగుడు తీవులోని ఒక స్కూల్ కమ్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ లెవెల్ చదువుతుంది. వాళ్ళ ఇంటికి ఆ స్కూల్ కి మధ్య సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉండేది. ఆ 2 కిలోమీటర్ల దారంతా దట్టమైన చెట్లు, పొదలు, పాడుబడిన ఇళ్లతో ఎంతో నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ దారిలో మనుషులు రావడం పోవడం కూడా చాలా తక్కువే. అందుకే విద్యా తల్లి సరస్వతి ఎప్పుడూ తన కూతుర్ని ఆ దారిలో ఒంటరిగా పంపించేది కాదు. విద్య రోజు 2 ఫ్రెండ్స్ తో కలిసి సైకిల్ మీద స్కూల్ కెళ్లేది. కొన్నిసార్లు తన అన్నయ్య నిశాంతన్ ఆమెను బైక్ మీద దిగబెట్టేవాడు. ఉదయం 7:30 గంటలకు స్కూల్ కి వెళ్లిన కూతురు మధ్యాహ్నం 3:30 గంటలకల్లా ఇంటికి తిరిగొచ్చేది. తన చిన్న కూతురు ఇంటికి వచ్చేదాకా ఆ తల్లికి భయంగానే ఉండేది. కానీ 2015 మే 13వ తేదీ ఆ తల్లి జీవితంలో చీకటిని నింపే రోజవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ రోజు ఉదయం విద్య ఎప్పటిలాగే స్కూల్ యూనిఫామ్ వేసుకుని రెడీ అయింది. కానీ ఆమెతో రోజు స్కూల్ కి వెళ్లే 2 అమ్మాయిలు ఆ రోజు ఆరోగ్యం బాగాలేక వేరే కారణాలతో స్కూల్ కి రాలేదు. అన్నయ్య నిశాంతన్ అప్పటికే అర్జెంట్ పనుండి బయటకు వెళ్లిపోయాడు. విద్య ఒక్కతే ఆ నిర్మానుష్యమైన 2 కిలోమీటర్ల దారిలో సైకిల్ మీద వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సరస్వతికి ఎక్కడో చిన్న భయం వేసినా ఇన్నాళ్లుగా వెళ్తున్న దారే కదా అని తనకు తాను నచ్చ చెప్పుకొని, జాగ్రత్తమ్మా, స్కూల్ అవ్వగానే ఫ్రెండ్స్ తో ఎక్కడ ఆగకుండా చీకటి పడక ముందే నేరుగా ఇంటికి వచ్చేయి అని కూతుర్ని స్కూల్ కి పంపింది. ఉదయం 7:25 నవ్వుతూ సైకిల్ తొక్కుకుంటూ బయలుదేరిన విద్య అదే ఆఖరిసారి తన కన్న తల్లిని చూడటమని ఆమెకు కాని, తన కూతుర్ని పంపుతుంది స్కూల్ కి కాదు శ్మశానానికి అని ఆ తల్లికి గాని అప్పుడు తెలియదు. మధ్యాహ్నం 3 గంటలైంది. సరస్వతి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి తన కూతురు కోసం ఎదురు చూస్తుంది. 3:30 గంటలైంది, 4 గంటలైంది, 4:30 గంటలు కూడా దాటిపోయింది. కానీ విద్య ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. దాంతో సరస్వతి గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. ఆమె కంగారుగా రోడ్డు మీదకు వెళ్లి దారిలో వెళ్లే ప్రతి ఒక్కరిని మా అమ్మాయి ఏమైనా కనిపించిందా అని అడగడం మొదలుపెట్టింది. కానీ ఎవరూ విద్యను చూడలేదనే చెప్పారు. సమయం గడుస్తున్న కొద్దీ సరస్వతికి భయం పెరిగిపోతుంది. విద్య అన్నయ్య నిశాంతన్ కు ఫోన్ చేసి పిలిపించింది. ఇద్దరు కలిసి విద్య చదివే స్కూల్ దగ్గరికి వెళ్లి ఆ స్కూల్ టీచర్లను, స్టాఫ్ ను విద్య గురించి అడిగారు. అప్పుడు ఆ టీచర్లు చెప్పిన మాటలు విన్న సరస్వతికి గుండె ఆగినంత పనయ్యింది. విద్య ఇవాళ స్కూల్కే రాలేదు కదమ్మా అని చెప్పారు ఆ టీచర్లు. ఉదయం 7:25 నా కళ్ళ ముందే సైకిల్ మీద బయలుదేరిన మా అమ్మాయి స్కూల్కి ఎందుకు రాలేదు? ఆ దారిలో నా బిడ్డను ఎవరైనా కిడ్నాప్ చేశారా అని ఎన్నో భయంకరమైన ఆలోచనలు ఆ తల్లి బుర్రలో మొదలయ్యాయి. దాంతో తల్లి, కొడుకులు ఏడుస్తూ వెంటనే పుంగుడు తీవు పోలీస్ స్టేషన్ కు పరిగెత్తారు. కానీ అక్కడ పోలీసుల రెస్పాన్స్ వాళ్ళని మరింత బాధ పెట్టింది. మీ అమ్మాయికి 19 కదా, ఎవరితో అయినా లేచిపోయి ఉంటుందిలే, సాయంత్రం వరకు చూడండి, ఆమె వస్తుంది అని చాలా నిర్లక్ష్యంగా, అవమానకరంగా మాట్లాడారు. నిశాంతన్ ఎంత బతిమాలినా ఆ రాత్రి 9 గంటల వరకు వాళ్ళు కనీసం FIR కూడా ఫైల్ చేయలేదు. వెతకడానికి ఒక్క పోలీసును కూడా పంపలేదు. ఇక్కడ ఒక్క క్షణం ఆలోచించండి. ఒక సామాన్యుడికి ఆపద వస్తే ఆఖరి ఆశ పోలీసులే. కానీ
అమ్మాయి కనపడట్లేదు అని ఒక తల్లి గుండెలు బాదుకుంటూ చెప్తే ఎవరితోనైనా లేచిపోయి ఉంటుంది అని పోలీసులు అనడం కేవలం ఒక నిర్లక్ష్యం మాత్రమే కాదు, అహంకారానికి నిదర్శనం. విద్య అదృశ్యమైన మొదటి 6 గంటలు దర్యాప్తులో అత్యంత కీలకం. ఒకవేళ వాళ్ళు ఆ రాత్రే స్పందించుంటే బహుశా ఆ చీకటి అడవిలో విద్య ప్రాణాలతో దొరికేదేమో. పోలీసుల నిర్లక్ష్యం ఆ రాత్రి ఆ కుటుంబానికి ఎలాంటి నరకాన్ని చూపించిందో ఇప్పుడు చూద్దాం. పోలీసుల నుంచి సహాయం దొరకదు అని అర్థం చేసుకున్న నిశాంతన్ ఊర్లో ఉన్న తన బంధువులను పెద్ద మనుషులను వెంటేసుకొని రాత్రంతా అడవిదారిలో టార్చ్ లైట్లు వేసుకొని అంగుళం వెతికాడు. కానీ ఎక్కడా విద్య ఆచూకీ లేదు. చీకట్లో వెతకడం కష్టమని ఉదయం తెల్లారగానే మళ్లీ వెతుకులాట మొదలుపెట్టారు. అయితే అప్పుడు నిశాంతన్కు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంట్లో కుట్టి అనే ఒక పెంపుడు కుక్క ఉంది. విద్య అంటే దానికి ప్రాణం. విద్య వేసుకున్న పాత బట్టలను ఆ కుక్కకు వాసన చూపించి ఆ 2 కిలోమీటర్ల దారిలో దాన్ని వదిలేశారు. ఆ కుక్క వాసన పసిగడుతూ వేగంగా ఒక దట్టమైన పొదల వైపు పరిగెత్తింది. దాని వెనకాలే ఊరి జనం కూడా పరిగెత్తారు. అలా కొద్ది దూరం వెళ్ళగానే ఒక పొదలో విద్య స్కూలుకు తీసుకెళ్లిన సైకిల్ పడిపోయింది. అది చూసిన నిశాంతన్ కు గుండె వేగం పెరిగింది. కుక్క ఇంకా ముందుకెళ్ళింది. అక్కడ మట్టిలో విద్య వేసుకున్న చెప్పులు, కొంత దూరంలో ఆమె స్కూల్ బ్యాగ్ చల్లా చెదురుగా పడున్నాయి. ఇక కుక్క నేరుగా ఆ అడవి మధ్యలో ఉన్న ఒక పాడుబడిన భవనం దగ్గరకు వెళ్లి గట్టిగా మొరగడం ప్రారంభించింది. అది చూసిన నిశాంతన్ వణుకుతున్న కాళ్లతో ఆ భవనం వెనక వైపుకు వెళ్ళాడు. అక్కడ ఒక కాంక్రీట్ స్తంభం ఉంది. ఆ స్తంభం దగ్గర ఉన్న దృశ్యాన్ని చూడగానే విద్య అంటూ ఆ అన్నయ్య గుండెలు పగిలేలా పెట్టిన కేక ఆ అడవి అంతా రీసౌండ్ లో వినిపించింది. ఆ కాంక్రీట్ స్తంభానికి విద్య కట్టుకున్న స్కూల్ రిబ్బన్లతోనే ఆమె కాళ్ళు చేతులు వెనక్కి విరిచి అత్యంత కట్టేసున్నాయి. ఆమె ఒంటి మీద ఒక్క నూలు పోకు కూడా లేదు. ఆమె శరీరం మొత్తం పళ్ళతో కొరికిన భయంకరమైన గాయాలున్నాయి. ఆమె ప్రాణాలతో లేదు. ఎవరో రాక్షసులు ఆ అమ్మాయిని దారుణంగా సామూహిక అత్యాచారం చేసి ఆమె అరుపులు ఎవరికీ వినిపించకుండా ఆమె నోట్లో ఆమె ఒంటి మీద నుంచి చించిన బట్టలనే కుక్కి గొంతు నులిమి కిరాతకంగా తన ప్రాణానికి ప్రాణమైన తన చెల్లెలు ఆ నెత్తుటి మడుగులో అంత దారుణమైన స్థితిలో పడి ఉండటం చూసి ఆ అన్నయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఊరి జనం కూడా ఆ దృశ్యాన్ని చూడలేక తలదించుకున్నారు. అయితే క్షణాల్లోనే ఈ వార్త శ్రీలంక మొత్తం వ్యాపించింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు క్రైమ్ సీన్ ని చూసి వణికిపోయారు. విద్యా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు పంపిన తర్వాత పోలీసుల స్నీఫర్ డాగ్ కు విద్యా నోట్లో కుక్కిన బట్టను వాసన చూపించారు. ఆ కుక్క వాసన పసిగడుతూ అడవిలో నుంచి బయటకు వచ్చి నేరుగా ఊర్లోకెళ్లి ఒక ఇంటి గుమ్మం ముందు ఆగిపోయి గట్టిగా అరుస్తుంది. ఆ ఇల్లు ఎవరిదో చూడగానే గ్రామస్తులందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ ఇంట్లో ఎవరున్నారు? అమ్మాయి మీద ఇంతటి పైశాచికత్వం చూపించిన రాక్షసులెవరు? అసలు విద్యను వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు? ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టిన పోలీసులకు లోపల దొరికిన ఆధారాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. కేవలం అందువల్లే మీరు చాలా రియల్ థ్రిల్లింగ్ క్రైమ్ స్టోరీస్ మిస్ అవుతున్నారు. సో ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు కూడా మంచి థ్రిల్లింగ్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇదొక మైండ్ బ్లోయింగ్ మూమెంట్ కదా. మనుషుల కంటే మూగ జీవాలకే బాధ్యత ఎక్కువని ఆ పోలీస్ స్నీఫర్ డాగ్ నిరూపించింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన సైకలాజికల్ పాయింట్ ఒకటి ఉంది. దారిన పోయే ఆడపిల్లలను ఏడిపించే ఆకతాయిలు ఒక అమ్మాయిని చంపేంత కిరాతకమైన క్రిమినల్స్ గా ఎలా మారారు? వాళ్ళ ధైర్యానికి కారణమేంటి? కేవలం కామం మాత్రమే వాళ్లతో ఆ పని చేయించిందా, లేక దీని వెనక ఇంకేదైనా కుట్ర ఉందా? ఎందుకంటే ఆ కుక్క ఆగింది మామూలు ఇల్లు కాదు. ఆ ఇంటి వెనక ఉన్న కుట్ర, దర్యాప్తులో బయటపడబోయే ఆ నిజాలు మీ ఊహలకు కూడా అందవు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ పోలీస్ స్నీఫర్ డాగ్ వెళ్లి ఆగింది మరెవరో ఇంటి ముందు కాదు. ఆ ఊర్లోనే అత్యంత పేరు మోసిన, అలాగే చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన పూబల సింగం బ్రదర్స్ ఇంటి ముందు. ఆ ఇంటి గుమ్మాన్ని చూసి గట్టిగా అరుస్తూ నేలను గీకుతూ ఆ కుక్క అక్కడే నిలబడిపోయింది. అది చూడగానే అక్కడున్న గ్రామస్తులందరికీ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. పూబల సింగం కుటుంబంలో 3 అన్నదమ్ములున్నారు. ఇంద్రకుమార్, జయకుమార్, తవకుమార్. వీళ్లకు ఊర్లో అస్సలు మంచి పేరు అనేదే లేదు. రోడ్డు మీద వెళ్లే ఆడపిల్లలను ఏడిపించడం,
తాగి గొడవలు చేయడం వీళ్ళ డైలీ షెడ్యూల్. విద్య స్కూలుకు వెళ్లే దారిలో కూడా వీళ్ళు ఆమెను ఎన్నోసార్లు అసభ్యంగా కామెంట్ చేస్తూ వెంటపడినట్టు ఊరి వాళ్ళకు కూడా తెలుసు. కుక్క వాళ్ళ ఇంటి ముందే ఆగడంతో పోలీసులకు ఇక ఎలాంటి సందేహం రాలేదు. వెంటనే ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపల దాక్కున్న ఆ ముగ్గురు అన్నదమ్ముల కాలర్ పట్టుకొని బయటకు లాక్కొచ్చారు. కానీ వాళ్ళ మీద పోలీసులు చెయ్యి వేయడానికి ముందే ఊరి జనం వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. గుంపుగా చేరి ఆ ముగ్గురిని కొట్టడం మొదలు పెట్టారు. దాంతో పోలీసులు అతి కష్టం మీద ఆ ముగ్గురిని లాక్కొని పోలీస్ జీపుల్లోకి ఎక్కించి విచారణ కోసం ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ లో ఆ ముగ్గురు అన్నదమ్ములను పోలీసులు తమ స్టైల్లో విచారించడం మొదలు పెట్టాడు. రేయ్, ఒక అమ్మాయిని ఎందుకురా అంత కిరాతకంగా చంపారు? మీకు ఆ వయసు పిల్ల మీద అంత రాక్షసత్వం ఎందుకురా పుట్టింది అని లాఠీలకు పని చెప్పారు. కానీ ఆ ముగ్గురు అత్యంత కన్నింగ్ గా ఒక భయంకరమైన నాటకానికి తెరలేపారు. సార్, ఆ అమ్మాయిని మేం చంపలేదు సార్, ఇదంతా శ్రీలంక నేవీ వాళ్ళ పనే సార్. ఆ రోజు ఉదయం ఇద్దరు నేవీ వాళ్ళు ఆ పాడుబడిన బిల్డింగ్ వైపు వెళ్లడం మేము కల్లారా చూసాం. వాళ్లే అమ్మాయిని చంపారు, మేము అమాయకులం సార్ అని ఒక కట్టుకథ అల్లారు. శ్రీలంక లాంటి దేశంలో, అది కూడా సివిల్ వార్ ముగిసిన ఆ సమయంలో శ్రీలంక ఆర్మీ లేదా నేవీ మీద నింద వేయడం అంటే అది ఎంతటి తీవ్రమైన విషయమో పోలీసులకు తెలుసు. ప్రజల్లో అప్పటికే ఆర్మీ మీద పీకల దాకా కోపముంది. ఈ మాట గనక బయటకు వెళ్తే దేశం తగలబడిపోతుంది. కానీ పోలీసులు గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మలేదు. ఆ నేవీ సిబ్బంది గురించి ఆరా తీశారు. మే 13వ తేదీన ఆ మార్గంలో ఎలాంటి నేవీ పెట్రోలింగ్ జరగలేదని, ఆ ఏరియాలో ఆర్మీ కదలికలు కూడా ఏం లేవని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక వాళ్ళు ముగ్గురు అలా అడిగితే నిజం చెప్పరని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దాంతో పోలీసుల దెబ్బలను తట్టుకోలేక ఆ ముగ్గురు పూబలసింగం బ్రదర్స్ అసలు నిజం కక్కేశారు. వాళ్ళు చెప్పిన పేర్లు వింటే పోలీసులకే మైండ్ బ్లాక్ అయిపోయింది. సార్, ఆ అమ్మాయిని మేము చంపిన మాట వాస్తవమే, కానీ మేం కేవలం కూలీలం మాత్రమే సార్. ఈ మర్డర్ ప్లాన్ వెనక ఉన్న అసలు మాస్టర్ మైండ్ మేం కాదు, పెరియ తంబి సార్. వాడే మాకు డబ్బులు ఇచ్చి ఈ పనికి వాడుకున్నాడు అని చెప్పారు. అసలు ఈ పెరియ తంబి ఎవరు అంటే వాడి అసలు పేరు మహాలింగం సుజీవన్. వాడు కూడా అదే ఊరికి చెందినవాడు, పైగా విద్యా కుటుంబానికి పరిచయం ఉన్నవాడే. వాడికి విద్యాను చంపాల్సిన అవసరం ఏంటి అని పోలీసులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అర్ధరాత్రి మహాలింగం సుజీవన్ ఇంటిని చుట్టుముట్టారు. వాడు ఇంట్లో దొరకలేదు, కానీ పోలీసులు వాడి ఇల్లు మొత్తం అణువణువు చెక్ చేశారు. సరిగ్గా అప్పుడే పోలీసుల కంటికి బీరువా వెనకపడి ఉన్న ఒక వస్తువు కనిపించింది. దాన్ని బయటకు తీసి చూస్తే అది ఒక విరిగిన కళ్లద్దాల ఫ్రేమ్. విద్యా తల్లిని పిలిపించి ఆ కళ్లద్దాల ఫ్రేమ్ ను ఆమెకు చూపించగా ఆమె గుండెలు బాదుకుంటూ, సార్, ఇది నా కూతురు విద్యా పెట్టుకునే కళ్ళజోడే సార్ అని భోరున ఏడ్చేసింది. ఒక స్కూల్కి వెళ్లే అమ్మాయి కళ్ళజోడు ఈ పెరియ తంబి ఇంట్లో ఎందుకుంది అంటే విద్యను వాళ్ళల్లో వీడు కూడా ఉన్నాడు అని పక్కాగా నిర్ధారణ అయింది. కొన్ని గంటల్లోనే వాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాడు దొరికిన తర్వాత ఈ కేసులో శ్రీలంక పోలీసులకే కాదు యావత్ ప్రపంచానికే దిమ్మ తిరిగే ఒక భయంకరమైన డార్క్ వెబ్ క్రైమ్ సిండికేట్ గుట్టు రట్టయింది. పోలీసులు సుజీవన్ అలియాస్ పెరియ తంబిని గట్టిగా విచారించారు. రేయ్, ఆ అమ్మాయిని ఎందుకు చంపారు? మీకు ఆ అమ్మాయితో ఉన్న పగేంటి అని గట్టిగా నిలదీశారు. అప్పుడు వాడు కక్కిన నిజం మనిషి రూపంలో ఉన్న మృగాల కిరాతకత్వానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సార్, నాకు చాలా రోజులుగా ఆ అమ్మాయి మీద పగుంది. ఆమెను నేను ప్రేమిస్తున్నాను అని చాలాసార్లు వెంటపడ్డాను, కానీ తను నన్ను కుక్కను చూసినట్టు చూసింది. ఒకరోజు నడి రోడ్డు మీద నన్ను చెప్పు తీసుకుని కొట్టింది సార్. ఆ అవమానంతో నేను రగిలిపోతున్నాను. ఆ అమ్మాయి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని నేను ఎదురు చూస్తున్న సమయంలో నా తమ్ముడు మహాలింగం శశికుమార్ స్విట్జర్లాండ్ నుండి ఊరికి తిరిగొచ్చాడు అని చెప్పాడు సుజీవన్. అసలు ఈ మహాలింగం శశికుమార్ ఎవరు అంటే ఊర్లో వాడినందరూ స్విస్ కుమార్ అని పిలుస్తారు. వాడు ఏళ్ల తరబడి స్విట్జర్లాండ్ లో ఉండి అక్కడ ఒక భయంకరమైన మాఫియా నెట్వర్క్ తో లింక్స్ పెట్టుకొని ఊరికి తిరిగొచ్చాడు. వాడి అసలు పని ఏంటంటే ఆడవాళ్లను మోసం చేసి వాళ్ళ అసభ్య వీడియోలు తీసి ఆ వీడియోలను విదేశీ పార్న్ సైట్లకు డార్క్ వెబ్ కు అమ్ముకొని కోట్లు సంపాదించడం. స్విస్ కుమార్ కు ఒక బ్రోకర్ నుంచి ఒక భయంకరమైన ఆఫర్ వచ్చింది. ఏషియా దేశానికి చెందిన ఒక వర్జిన్ అమ్మాయిని కనీసం 10 మంది గ్యాంగ్ చేసి ఆ తర్వాత గిలగిల్లాడుతూ చనిపోయే ఒక లైవ్ వీడియో కావాలి. ఆ వీడియోను హై క్వాలిటీలో రికార్డ్ చేస్తే మీకు 2 కోట్ల రూపాయలు ఇస్తాం అని వాడికి ఒక రాక్షసమైన ఆఫర్ ఇచ్చారు. ఈ డీల్ కోసం స్విస్ కుమార్ తన సొంత ఊరైన పుంగుడు తీవుకొచ్చాడు. ఇక్కడ తనకు అనువైన ఒక అమ్మాయి కోసం వెతుకుతుంటే తన అన్నయ్య సుజీవన్ కు విద్య మీద ఉన్న పగ గురించి తెలిసింది. విద్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది, పైగా స్కూల్ కి వెళ్లే వయసు. అన్నయ్య, నీకు ఆ అమ్మాయి మీద పగ తీరుతుంది, నాకు వీడియో తీస్తే 2 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి, పని పూర్తి కాగానే నీ
నీకు నీ బ్యాచ్కి తలా 25,000 ఇస్తాను, డీల్ ఓకేనా అని అడిగాడు ఆ సైకో స్విస్ కుమార్. చూశారుగా, పగ, అహంకారం, కామం, వీటికి డబ్బు అనే మత్తు తోడైతే మనిషి ఎంతటి రాక్షసుడిగా మారతాడో చెప్పడానికి ఈ బ్రదర్స్ ఇద్దరే ఒక ఉదాహరణ. డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక చీకటి నరకం. అక్కడ మనిషి ప్రాణానికి, ఆఖరికి ప్రాణం పోతున్నప్పుడు పడే బాధకు కూడా రేటు కడతారు. కేవలం 2 కోట్ల రూపాయల కోసం ఒక ఆడపిల్ల ప్రాణాన్ని, ఆమె భవిష్యత్తును బలి తీసుకోవడానికి వాళ్లకు చేతులు ఎలా వచ్చాయి? ఒకరిదేమో తన ఈగో హట్ అయ్యింది అన్న పగ, ఇంకొకరిదేమో డబ్బు సంపాదించాలి అన్న ఆశ. ఈ ఇద్దరు సైకోల క్రూరమైన మైండ్ గేమ్ మధ్యలో ఆ అమాయకపు విద్య పావులా బలైపోయింది. ఇది వింటున్నప్పుడు మనం బతుకుతున్నది మనుషుల మధ్యనేనా అనే డౌట్ మీకు కూడా వస్తుంది కదా. మరి ప్లాన్ రెడీ అయింది. ఈ ప్లాన్ లో స్విస్ కుమార్, వాడి అన్న సుజీవన్ తో పాటు పూబల సింగం బ్రదర్స్ మరియు శివదేవన్, తిల్లైనాథన్, ఉదయ సూర్యన్లతో సహా మొత్తం 9 మంది రాక్షసులు ఒక్కటయ్యారు. మే 11వ తేదీ ఉదయం వాళ్ళు విద్యను కిడ్నాప్ చేయడానికి ఆ పాడుబడిన భవనం దగ్గర కాపు కాస్తున్నారు. కానీ ఆ రోజు విద్య తన 2 ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్ కి వచ్చింది. జనం కూడా ఆ రోడ్ లో ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. మే 12వ తేదీ కూడా అలాగే ఫెయిల్ అయింది. కానీ దురదృష్టవశాత్తు మే 13వ తేదీన విద్యా ఫ్రెండ్స్ స్కూల్కి రాలేదు. అన్నయ్య పనికి వెళ్ళిపోయాడు. విద్య ఒంటరిగా సైకిల్ మీద అడవిదారిలోకి వచ్చింది. ఆ అమ్మాయి సైకిల్ మీద వస్తుండగా పొదల్లో దాక్కున్న ఈ 9 మంది రాక్షసులు ఒక్కసారిగా ఆమె మీదకు దూకారు. భయంతో విద్య సైకిల్ మీద నుంచి కింద పడిపోయింది. ఆమె అరవక ముందే ఆమె ముఖం మీద గట్టిగా గుద్ది ఒక గుడ్డను నోట్లో కుక్కారు. సైకిల్ను ఒక పొదలో, బ్యాగ్ను మరో పొదలో విసిరేసి ఆమెను జుట్టు పట్టుకొని లాక్కుంటూ ఆ పాడుబడిన భవనం వెనక ఉన్న కాంక్రీట్ స్తంభం దగ్గరికి తీసుకెళ్లారు. విద్య ఏడుస్తూ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడిన ఆ మృగాలకు కనీసం కనికరం చూపించాలి అనిపించలేదు. ఆమె చేతులను కాళ్లను విరిచి ఆ కాంక్రీట్ స్తంభానికి ఆమె జుట్టుకి కట్టుకున్న స్కూల్ రిబ్బన్లతోనే గట్టిగా కట్టేశారు. ఆ తర్వాత ఆ 9 మంది మృగాలు ఒక్కొక్కరుగా ఆ స్కూలుకు వెళ్లే అమ్మాయి మీద విరుచుకుపడ్డారు. ఆమె శరీరాన్ని పళ్లతో అత్యంత పాశవికంగా సామూహిక హత్యానికి పాల్పడ్డారు. ఇదంతా జరుగుతుంటే ఆ సైకో అయిన స్విస్ కుమార్ 2 స్మార్ట్ ఫోన్లలో వేరు యాంగిల్స్ లో ఈ దారుణాన్ని ఒక పెళ్లి వేడుకలాగా హై క్వాలిటీలో వీడియోలు తీస్తూ రికార్డ్ చేశాడు. 5 గంటల పాటు ఆ అమ్మాయి ఆ నరకాన్ని అనుభవించింది. చివరికి ఆమె స్పృహ కోల్పోతున్న సమయంలో సుజీవన్, శివదేవన్లు ఇద్దరూ కలిసి ఆమె గొంతును తమ 2 చేతులతో గట్టిగా నులిమి ప్రాణాలు తీశారు. ఆ వీడియోను పూర్తిగా రికార్డ్ చేసుకొని ఏమీ ఎరగనట్లుగా అక్కడి నుండి కొలంబోకు పారిపోయారు. ఈ నిజాలు వింటున్న పోలీసులకు ఆ కోపంలో వాళ్లను అక్కడికక్కడే కాల్చి చంపేయాలి అన్నంత ఆవేశం వచ్చింది. కానీ పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకునే సమయానికే ఈ వీడియోల విషయం, స్విస్ కుమార్ పేరు ఊరంతా లీక్ అయిపోయింది. స్విస్ కుమార్ అనేవాడే ఈ మొత్తం దారుణానికి మాస్టర్ మైండ్ అని తెలియగానే పుంగుడు దీవులోని ప్రజల రక్తం మరిగిపోయింది. స్కూల్ పిల్లలు, కుర్రాళ్ళు, మహిళలు ఏకమై స్విస్ కుమార్ కోసం ఊరంతా జల్లడపట్టారు. పోలీసులు వాడిని పట్టుకోవడానికి ముందే గ్రామస్తులు వాడిని ఒక రహస్య ప్రాంతంలో పట్టేసుకున్నారు. వాడి బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చారు. ఒక పెద్ద చెట్టుకు వాడిని కట్టేసి చేతికి దొరికిన కర్రలతో, రాళ్లతో, చెప్పులతో వాడిని చావబాదారు. రక్తం కక్కుతూ స్విస్ కుమార్ చెట్టుకు వేలాడుతున్న దృశ్యం శ్రీలంక మీడియాల్లో కూడా లైవ్ టెలికాస్ట్ అయ్యాయి. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వాడిని అక్కడికక్కడే కొట్టి చంపేయాలని డిసైడ్ అయిపోయారు. కానీ ఇక్కడే శ్రీలంక రాజకీయాలను, పోలీస్ వ్యవస్థను కుదిపేసిన ఒక భయంకరమైన కుట్ర, ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చెట్టుకు కట్టేసున్న స్విస్ కుమార్ ను చంపేస్తారని తెలుసుకున్న కొందరు వాడిని కాపాడటానికి ఒక ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ వీడియో అమ్ముకున్న డబ్బుల్లో కేవలం స్విస్ కుమార్ కే కాకుండా కొంతమంది స్థానిక రాజకీయ నాయకులకు, పై స్థాయి పోలీస్ అధికారులకు కూడా వాటాలు వెళ్లాయని ఒక బలమైన ఆరోపణ ఉండేది. అయితే అప్పుడే ఆ ఊరి ప్రజల మధ్యలోకి సడన్ గా విజయకళ మహేశ్వరన్ అనే ఒక మహిళా రాజకీయ నాయకురాలు ఎంట్రీ ఇచ్చింది. ఆమె గ్రామస్తులతో, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, వీడిని పోలీసులకు అప్పగిద్దాం, వాళ్లే వాడికి ఉరిశిక్ష వేయిస్తారు అని వాళ్లకు నచ్చచెప్పింది. ఆమె మాటలు నమ్మిన ప్రజలు స్విస్ కుమార్ ను పోలీసులకు అప్పగించారు. కానీ పోలీస్ కస్టడీలోకి వెళ్లిన స్విస్ కుమార్ రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ నుంచి మాయమయ్యాడు. ఒక దేశాన్ని కుదిపేసిన హై ప్రొఫైల్ గ్యాంగ్ అండ్
కేసులో ప్రధాన నిందితుడు పోలీస్ కస్టడీ నుంచి ఎలా పారిపోయాడు? వాడి కోసం స్టేషన్ తలుపులు తెరిచిపెట్టింది ఎవరు? ఈ వార్త బయటకు రాగానే శ్రీలంక అట్టుడికిపోయింది. ప్రజలు పోలీస్ స్టేషన్ల మీద రాళ్లు విసిరేశారు, రోడ్లని బ్లాక్ చేశారు. దేశవ్యాప్తంగా బంద్ జరిగింది. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండటంతో ప్రభుత్వం ఈ కేసును సిఐడి ప్రత్యేక బృందానికి అప్పగించింది. సిఐడి రంగంలోకి దిగి చేసిన దర్యాప్తులో ఒక మైండ్ బ్లాక్ అయ్యే నిజం బయటపడింది. స్విస్ కుమార్ ను పోలీస్ స్టేషన్ నుంచి తప్పించింది మరెవరో కాదు, ఆ ఏరియా సీనియర్ డిఐజీ అయిన లలిత్ జైసింగే అనే ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ తన కింది స్థాయి పోలీసులకు ఆర్డర్ వేసి స్విస్ కుమార్ ను ఒక రహస్య గెస్ట్ హౌస్ కు తరలించి వాడికి పాస్పోర్ట్ ఇచ్చి కొలంబో ఎయిర్పోర్ట్ మీదుగా స్విట్జర్లాండ్ కు ఫ్లైట్ ఎక్కించి పంపేయడానికి పక్కా ప్లాన్ చేశాడు. ఆ మాఫియా డబ్బుల కోసం వ్యవస్థలోని పెద్ద మనుషులు ఎంతకైనా తెగిస్తారని ఈ సంఘటన నిరూపించింది. ఒక న్యాయాన్ని కాపాడాల్సిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ స్వయంగా ఒక రేపిస్ట్ కి, హంతకుడికి ఎస్కాట్ లాగా మారి విదేశాలకు పారిపోవడానికి ప్లాన్ చేయడం ఎంత దారుణం అసలు. స్విస్ కుమార్ దగ్గర ఉన్న డార్క్ వెబ్ డబ్బు, వాడి వెనక ఉన్న పొలిటికల్ మాఫియా ఏకంగా ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ నే కొనేశాయి అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ 2 కోట్ల డీల్లో ఎవరెవరికి వాటాలందాయో. సామాన్యుడి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఒక న్యాయం అనే చేదు నిజం ఇక్కడ మరోసారి బట్టబయలైంది. ఒకవేళ ఆ రోజు ఆ ఊరి జనం గనుక రోడ్ల మీదకొచ్చి ఏకం కాకపోతే, సిఐడి అధికారులు నిజాయితీగా పనిచేయకపోతే, ఈ పార్టీకి స్విస్ కుమార్ స్విట్జర్లాండ్ లో ఏసీ రూమ్ లో కూర్చొని ఇంకెంతమంది ఆడపిల్లల ప్రాణాలతో ఆడుకునేవాడో కదా. అందుకే ప్రజలు తిరగబడితే ప్రభుత్వ వ్యవస్థలో ఎలాంటి భూకంపం వస్తుందో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. కానీ సిఐడి అధికారులు లలిత్ జైసింగే ప్లాన్ ను బద్దలు కొట్టారు. స్విస్ కుమార్ కొలంబో ఎయిర్పోర్ట్ కు చేరుకోక ముందే ఒక రహస్య లాడ్జీలో వాడిని మళ్లీ అరెస్ట్ చేశారు. తన పోలీసు ఉద్యోగాన్ని తప్పుగా వాడినందుకు ఆ సీనియర్ డిఐజీ లలిత్ జైసింగేను కూడా అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. మొత్తం ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసిన సిఐడి పక్కా ఆధారాలతో కోర్టులో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసింది. విద్యా కళ్ళజోడు, మొబైల్ టవర్ లొకేషన్స్, డార్క్ వెబ్ కు పంపిన వీడియో ఆధారాలు అన్ని పక్కాగా సబ్మిట్ చేశారు. కానీ కోర్టు ఈ రాక్షసులకు ఎలాంటి శిక్ష విధించింది? డబ్బు పలుకుబడి ఉన్న వీళ్ళు కోర్టును కూడా బురిడి కొట్టించారా? 2017లో వచ్చిన సెన్సేషనల్ జడ్జిమెంట్ ఏంటి? అసలు విద్యా కుటుంబానికి శాశ్వత న్యాయం జరిగిందా అనేది చూసే ముందు మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా మీకు ఈ డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి మీరు ఈ వీడియోకి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. స్విస్ కుమార్ అలియాస్ మహాలింగం శశికుమార్ అరెస్టుతో శ్రీలంక పోలీస్ వ్యవస్థకు తగిలిన అవినీతి మచ్చ, ఒక సైకో మాఫియా నెట్వర్క్ రెండు బయటపడ్డాయి. ఒక సీనియర్ డిఐజీ స్థాయి ఆఫీసర్ స్వయంగా ఒక రేపిస్ట్, హంతకుడికి కొలంబో ఎయిర్పోర్ట్ మీదుగా స్విట్జర్లాండ్ పారిపోవడానికి దారి చూపించాడంటే ఆ డార్క్ వెబ్ వీడియోల మాఫియా వెనక ఎంత డబ్బు, ఎంత రాజకీయ పలుకుబడి దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ శ్రీలంక వ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహం, విద్యార్థుల నిరసనలు, మహిళా సంఘాల ఆందోళనల ముందు ఆ మాఫియా పప్పులు ఉడకలేదు. సిఐడి ఆఫీసర్లు ఎట్టకేలకు ఒక పక్కా ఛార్జ్ షీట్ ను కోర్టు ముందుంచారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేయగా ప్రధానంగా 9 మంది మీద కిడ్నాప్, సామూహిక హత్యాచారం, హత్య మరియు కుట్రకు సంబంధించిన 41 కఠినమైన సెక్షన్లు మోపారు. ఈ కేసు ఒక సాధారణ కేసు కాదు, ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో శ్రీలంక న్యాయ వ్యవస్థ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధారణంగా ఒక కేసును సింగిల్ జడ్జి విచారిస్తారు, కానీ విద్యా కేసును జాఫ్నా హైకోర్టు ఏకంగా 3 న్యాయమూర్తులతో కూడిన స్పెషల్ ట్రయల్ ఎట్ బార్ ను ఏర్పాటు చేసింది. శశి మహేంద్రన్, ఇలంజెలియన్ ప్రేమశంకర్ అనే 3 పవర్ఫుల్ జడ్జీల బెంచ్ ఈ కేసు విచారణను చేపట్టింది. కోర్టు హాలంతా నిండిపోయింది. బయట వేలాది మంది జనం న్యాయం చేయాలని అరుస్తున్నారు. లోపల విద్యా తల్లిదండ్రులు, అన్నయ్య నిశాంతన్ కన్నీళ్లతో జడ్జి వైపు చూస్తున్నారు. ప్రాసిక్యూషన్ అనగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఒక్కొక్క సాక్ష్యాధారాన్ని కోర్టు ముందుంచారు. విద్యా సైకిల్ ను, మృతదేహం దగ్గర దొరికిన ఆధారాలను, ఆ పాడుబడిన భవనంలో దొరికిన బ్లడ్ శాంపుల్స్ ను మరియు పెరియ తంబి అలియాస్ సుజీవన్ ఇంట్లో దొరికిన విద్యా కళ్ళజోడును కోర్టుకు సమర్పించారు. కానీ ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మాత్రమే. ఈ రాక్షసులకు ఉరిశిక్ష వెయ్యాలంటే డైరెక్ట్ ఎవిడెన్స్ కావాలి. అప్పుడే కోర్టులోకి ఒక 7 ఏళ్ల చిన్నపిల్లాడు సాక్షిగా అడుగు పెట్టాడు. ఆ రోజు అనగా మే 13
13వ తేదీన ఆ పాడుబడిన భవనం వైపు ఆ చిన్నపిల్లాడు తన అన్నతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడే ఈ రాక్షసులు విద్యను లాక్కెళ్లడం, ఆమె సైకిల్ ను పొదల్లోకి విసిరేయడం వాడు కల్లారా చూశాడు. ఆ పసివాడు కోర్టులో నిలబడి ఆ 9 మంది మృగాల వైపు వేలు చూపిస్తూ, అవును సార్, ఆ రోజు ఆ అక్కను లాక్కెళ్ళింది వీళ్ళే అని ఎంతో స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చాడు. ఆ ఒక్క వాంగ్మూలం ఈ కేసును పూర్తిగా మార్చేసింది. ఇది చూసి భయపడిపోయిన స్విస్ కుమార్ కుటుంబం నీచమైన పనులకు దిగింది. స్విస్ కుమార్ కన్న తల్లి స్వయంగా విద్యా తల్లి అయిన సరస్వతి దగ్గరకు వెళ్లి, నా కొడుకును వదిలేయ్, ఈ కేసు నుంచి తప్పుకో, లేదంటే మీ కుటుంబాన్ని బతకనివ్వను అని బెదిరించింది. తన బిడ్డను అత్యంత కిరాతకంగా చంపిన వాడి తల్లి తననే బెదిరిస్తుంటే సరస్వతి ఏమాత్రం భయపడలేదు. ధైర్యంగా వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దాంతో పోలీసులు వెంటనే స్విస్ కుమార్ తల్లిని కూడా సాక్షులను బెదిరించిన నేరం కింద అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అయితే ఆ సైకో కుమార్ గాడి రాక్షస తల్లి జైల్లోనే అనారోగ్యంతో కుమిలిపోయి చచ్చిపోయింది. సంవత్సరాల తరబడి సాగిన ఈ కేసు విచారణలో ఫోరెన్సిక్ రిపోర్ట్లు, డిఎన్ఏ ఆధారాలు, సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ అన్నీ పూర్తయ్యాయి. 2017 సెప్టెంబర్ 27వ తేదీ జాఫ్నా హైకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే రోజు కావడంతో శ్రీలంక దేశమంతా టీవీల ముందు ఊపిరి బిగబట్టి చూస్తుంది. కోర్టు బయట నల్ల జెండాలతో వేలాది మంది జనం ఎదురు చూస్తున్నారు. 3 న్యాయమూర్తులు తీర్పు చదవడం ప్రారంభించారు. శివలోగనాథన్ విద్య అనే విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసి దారుణంగా చేసిన ఈ కేసులో ప్రవేశపెట్టిన ఆధారాలను, సాక్ష్యాలను ఈ కోర్టు నిశితంగా పరిశీలించింది. ఈ కేసులో ఉన్న మొత్తం 9 మంది నిందితుల్లో ఉదయసూర్యన్ చిన్నప్పన్ అనే 2 వ్యక్తులు హత్యకు ముందే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు ఆధారాలు ఉన్నందున వారిపై నేరం రుజువు కానందున వాళ్ళిద్దరిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నాం. విద్యా తల్లిదండ్రులకు గుండె ఆగిపోయినంత పనయింది. మిగతా వాళ్ళు కూడా తప్పించుకుంటారా అని వాళ్ళు భయపడ్డారు. అయితే అప్పుడే జడ్జి గారు గొంతు పెద్దది చేసి, కానీ మిగిలిన 7 నిందితులు పక్కా కుట్రతో అమానుషంగా ఈ దారుణాన్ని చేశారని ఈ కోర్టు 100% కన్ఫర్మ్ చేస్తుంది. పూబలసింగం జయకుమార్, పూబలసింగం తవకుమార్, మహాలింగం సుజీవన్ అలియాస్ పెరియతంబి, తిల్లైనాథన్ చంద్రహాసన్, శివదేవన్ తుషాంతన్, జయేంద్రన్, మహాలింగం శశికుమార్ అలియాస్ స్విస్ కుమార్ అనబడే 7 దోషులకు శ్రీలంక పీనల్ కోడ్ ప్రకారం మరణశిక్ష విధిస్తున్నాం. అలాగే వీరికి ఒక్కొక్కరికి అదనంగా 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు విద్యా కుటుంబానికి పరిహారంగా ప్రతి ఒక్కరూ 10 లక్షల రూపాయల చొప్పున మొత్తం 70 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశిస్తున్నాం అని తీర్పు ఇవ్వగానే కోర్టు హాల్లో ఒక్కసారిగా చప్పట్లు మొదలయ్యాయి. కోర్టు బయట న్యాయం గెలిచింది అని ప్రజలు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఒక ఆడపిల్ల ఉసురు తీసిన ఆ 7 కామాంధులకు ఉరితాడు పడింది. కానీ విద్యా తల్లి సరస్వతి ముఖంలో మాత్రం ఆనందం లేదు. వాళ్లకు ఉరిశిక్ష పడినా నా బిడ్డ నాకు తిరిగి రాదు కదా అన్న బాధ మాత్రమే మిగిలింది. కానీ ఈ కేసుకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడలేదు. స్విస్ కుమార్ కు సహాయం చేసిన ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ కథ ఏమైంది అని మీకు డౌట్ వస్తుంది కదా. అవును, చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఏళ్ల తరబడి సాగిన దర్యాప్తు తర్వాత 2025 ఫిబ్రవరి నెలలో వావునియా హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ఒక రేపిస్టుకు, హంతకుడికి ఆశ్రయం కల్పించి వాడు పారిపోవడానికి సహాయం చేసిన అప్పటి సీనియర్ డిఐజీ లలిత్ జైసింగే పై నేరం రుజువైంది. ఆ అవినీతి పోలీస్ అధికారికి ఏకంగా 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఒక సామాన్య కుటుంబానికి చెందిన అమ్మాయి కేసు ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ని జైలు ఊచలు లెక్కబెట్టేలా చేసిందంటే ఆ కుటుంబం, ఆ గ్రామస్తులు చేసిన న్యాయ పోరాటం ఎంతటి బలమైనదో చరిత్రలో నిలిచిపోతుంది. ఉరిశిక్ష పడిన ఆ రాక్షసులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి శ్రీలంక సుప్రీం కోర్టులో అపీల్ చేసుకున్నారు. ఏళ్ల తరబడి విచారణ సాగింది. అయితే 2026 మే 6వ తేదీన చీఫ్ జస్టిస్ ప్రీతి పద్మన్ సురసేన నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అప్పీల్ పై ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రధాన సూత్రధారులైన మహాలింగం శశికుమార్ అలియాస్ స్విస్ కుమార్, పూబలసింగం జయకుమార్, తిల్లైనాథన్ చంద్రహాసన్, శివదేవన్ తుషాంతన్ ఈ 5 ఉన్న మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. వీరికి ఉరిశిక్ష ఖాయమని తేల్చి చెప్పింది. కానీ ఆధారాలు సరిగ్గా లేకపోవడం వల్ల మరో 2 నిర్దోషులుగా ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన కొన్ని వారాలకే, అనగా 2026 మే 25వ తేదీన మరణశిక్ష పడిన ఆ పూబలసింగం జయకుమార్ అలియాస్ రవి జాఫ్నా సెంట్రల్ జైల్లో అనారోగ్యంతో నరకం అనుభవించి చచ్చిపోయాడు. చట్టం ఉరితీయక ముందే వాడి పాపం వాడిని బలి తీసుకుంది. ఒకసారి ఆలోచించండి,
దేళ్ల విద్య ఆ రోజు ఉదయం ఎంత ఆనందంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళుంటుంది. నేను బాగా చదువుకొని టీచర్ అవుతాను, నా తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తాను అని ఎన్ని కలలు కనుంటుంది. 14 మంది కామాంధులు మృగాలు తనను ఆ పాడుబడిన భవనంలో కట్టేసి తన బట్టలనే నోట్లో కుక్కి గంటల తరబడి పైశాచికంగా పీక్కొని తింటున్నప్పుడు ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటుంది. కానీ వాళ్లకు కనికరం అనేదే లేకుండా పోయింది. ఎందుకు? మనం సిస్టమ్ని, పోలీసులను తప్పుపడుతున్నాం, కానీ తప్పు మన దగ్గర కూడా ఉంది. ఈ కేసు కేవలం శ్రీలంకకే కాదు, మనకు కూడా ఒక లెసన్ లాంటిది. మనం మన పిల్లలకు చదువు నేర్పిస్తున్నాం, ర్యాంకులు రాకపోతే తిడుతున్నాం, కానీ ఒక మనిషిగా ఎలా బతకాలో నేర్పించడం లేదు. ముఖ్యంగా మగపిల్లలకు మనం నేర్పించాల్సిన అతిపెద్ద పాఠం నో అనే పదాన్ని స్వీకరించడం. ఒక అమ్మాయి నీతో నాకు నువ్వు వద్దు అని చెప్తే అక్కడితో ఆగిపోవడం ఒక మగాడి లక్షణం. నన్నే కాదంటావా, నా అహంకారాన్ని దెబ్బతీస్తావా, నిన్ను నాశనం చేస్తాను అని ప్రతీకారం పెంచుకోవడం ఒక సైకో లక్షణం. విద్యా జీవితంలో జరిగింది కూడా ఇదే. సుజీవన్ వాడి కామాన్ని ప్రేమ అనుకున్నాడు. ఆమె రిజెక్ట్ చేసేసరికి ప్రతీకారంతో రగిలిపోయి తన బంధువు అయిన స్విస్ కుమార్ ను తీసుకొచ్చి డార్క్ వెబ్ కు అమ్ముకునేంత నీచానికి దిగజారాడు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, ఉరిశిక్షలు అమలు చేసినా మన ఇళ్లల్లో పెంపకం మారనంత వరకు విద్య లాంటి అమాయకులు బలవుతూనే ఉంటారు. ఇది శివలోగనాథన్ విద్య దారుణ మరియు ఆ కుటుంబం చేసిన చారిత్రాత్మక న్యాయ పోరాటం గురించి డీటెయిల్డ్ స్టోరీ. ఈ కేసు విన్న తర్వాత మీకేమనిపించింది? మన సమాజంలో ఆడపిల్లలకు నిజమైన భద్రత ఎప్పుడు దొరుకుతుంది అనేది మీరే కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ మిస్ అవ్వకుండా రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.